తమిళ దిగ్గజ దర్శకుడు భారతీ రాజా కన్నుమూశారు. భారతీ రాజాకు 84 ఏళ్ల వయసు. అయితే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు భారతీ రాజా. చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. భారతీ రాజాకు సంతాపం తెలుపుతున్నారు సినీ ప్రముఖులు. ఇక 1977లో 16 వయధినిలే అనేటువంటి చిత్రంలో దర్శకుడిగా ప్రస్థానం మొదలుపెట్టారు ఆయన. ఇక తెలుగులో ఆరాధన, సీతాకోకచిలక, కొత్త జీవితాలు ఈ సినిమాలు తీశారు. తెలుగులో క్లాసిక్గా నిలిచిపోయారు ఆయన సీతాకోకచిలకతో అనే సినిమాతో. భారతీ రాజాకు 2004లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు దక్కించుకున్నారు భారతీ రాజా. పలు చిత్రాల్లో నటుడిగా కూడా భారతీ రాజా ప్రజల్ని మెప్పించారు. 84 ఏళ్ల వయసులో గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టుగా కుటుంబ సభ్యులు అండ్ సినీ వర్గాలు చెప్తున్నాయి. 1941 జూలై 17న జన్మించిన ఆయన అల్లీనగరం గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు చిన్నస్వామి పెరియామయ దేవార్. ఆయన అసలు పేరు ఇది. సాధారణమైనటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు ఆయన. ఆ తర్వాత ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత గొప్ప స్థానంలో ఉన్నారు ఆయన. ఇక 1977లో వచ్చినటువంటి 16 వయత్తినిలే అనేటువంటి సినిమాతో దర్శకుడిగా ఆయన సినిమా రంగంలో ప్రవేశం చేశారు. ఈ చిత్రం తమిళ సినీ పరిశ్రమలో ఒక విప్లవాత్మకమైనటువంటి చిత్రంగా ఇప్పుడు మార్పులకు కూడా నాంది పలికిందట. గ్రామీణ జీవన విధానం, సహజ నటన, నిజ జీవిత భావోద్వేగాలని చూపించడంలో ఆయనకి ఒక గొప్ప పేరైతే ఉంది. ఇక భారతీ రాజా రాకముందు తమిళ సినిమా ప్రధానంగా స్టూడియోలో చిత్రీకరించబడేవంట. కేవలం స్టూడియోల వరకు మాత్రమే పరిమితమయ్యేవి. కానీ ఆయన వచ్చిన తర్వాత గ్రామాల్లో కెమెరాను తీసుకువెళ్ళి సహజ వాతావరణంలో న్యాచురల్గా సినిమాని చిత్రీకరించడంలో ఒక కొత్త నాందికి ఆయన శ్రీకారం చుట్టారు. ఆ రోజు అనేక మంది నటీనటులు, టెక్నీషియన్స్, చాలామంది సినిమా రంగంలోకి రావడానికి కూడా ఆయనే ఒక కారణమయ్యారు. ఇక ఆయన సినిమా రంగానికి సంబంధించి 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నారు ఆయన. అనేక ఫిలింఫేర్ అవార్డులు కూడా సాధించారు. తమిళనాడు రాష్ట్రంలో అనేక అవార్డులు సాధించారు. 2004లో భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ కూడా ఇచ్చింది. గత కొన్నేళ్లుగా భారతీ రాజా ఆరోగ్యం క్షీణించింది. ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ఈ ఏడాది అంటే జనవరి నుంచి ఆయన ఆసుపత్రిలో చేరి పలుమార్లు ఆసుపత్రి చెకప్స్కి కానీ చికిత్స తీసుకుంటూ ఉన్నారు. 2025 మార్చిలో ఆయన కుమారుడు, నటుడు మరియు దర్శకుడు మనోజ్ భారతీ రాజా కూడా ఆయన గుండెపోటుతో మరణించారట. కుమారుడి మరణం భారతీ రాజా పైన చాలా పెద్ద ప్రభావాన్ని చూపించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు చాలా వరకు కూడా ఆయన కొంత ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతోంది. కుమారుడి మరణం తర్వాత నుంచి ఆయన కొంత కామ్ అయిపోయారు, ప్లెజెంట్ అయిపోయారు, బయటికి ఎక్కువగా రావడం, ఎవరితో మాట్లాడడం లేదంటూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సినీ రంగం పైన ప్రజెంట్ ఆయన మార్క్ ఒకటి ఉండిపోయింది. ప్రజెంట్ ఆయన మరణ వార్తతో దర్శకులు, ప్రముఖ నటులు, నిర్మాతలు అందరూ కూడా ఆవేదనకు గురవుతున్నారు. ఇక గ్రామీణ కథల మహర్షి అనేటువంటి బిరుదును కూడా ఆయనకి సినీ రంగం ఇచ్చిందట. సినీ ప్రపంచం ఆయన ఈ రకం గుర్తు చేసుకుంటుంది. గ్రామీణ కథల మహర్షి అంట. ఇక ఆయన మరణంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు అంతా కూడా. ప్రజెంట్ భారతీ రాజా మరణం కొంత తీవ్ర దిగ్భ్రాంతి గురి చేస్తోంది. తమిళనాట ఇప్పుడు ఈయన మరణ వార్త అందరినీ కూడా షాక్కు గురి చేసింది. ఇప్పుడు తమిళ సీఎం విజయ్ కూడా నివాళులర్పించే అవకాశం ఉంది. నేరుగా ఆయన పార్థివ దేహం దగ్గరికి వెళ్ళి నివాళులర్పించే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, భారతీ రాజా మరణం ఎలా చూడాలి? ఆయన కొన్ని రోజులుగా అనారోగ్య బారిన పడిపోయి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. సడన్గా ఉదయాన్నే కళ్ళు మూసారు ఆయన. దీనికి సంబంధించి తమిళ సినిమా రంగం ఏం చెప్తోంది? విజయ్ వెళ్ళి నివాళులర్పించే అవకాశం ఉందా? మనోజ్, బేసిక్గా తమిళనాడులో ఒక దిగ్గజ దర్శకుడు మరియు నటుడు కూడా చాలా సినిమాల్లో ఆయన ఒక మంచి పేరుని, గుర్తింపుని తెచ్చుకున్నారు. అయితే ఆయన ఈ తెల్లవారుజామున భారతీ రాజా ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మరణించారు. ఇటీవల కాలంలో ఆయనకి కాలేయంకి సంబంధించి కొన్ని సమస్యలు రావడంలో గత కొంతకాలంగా చికిత్సలో ఉన్నారు. తర్వాత ఒక 15 రోజుల క్రితం నుంచి ఆయనకి కొంత అది తీవ్రంగా ఉండటంతో హాస్పిటల్లో కూడా చేర్చిన పరిస్థితి. ఇటీవల చివరి సమయంలో కూడా ఆయన
2-3 సినిమాలని నటించే ప్రయత్నం. ధనుష్తో కూడా ఒక సినిమాని లాస్ట్ చివరి సినిమాగా అంటారు. ధనుష్తో కూడా ఒక సినిమాని తీశారు. అయితే ఈ వరుసగా ఇతను తీసిన కళాఖండాలు 1-2 అని చెప్పడానికి వల్ల కాదు. ఆ తమిళనాడులో జరుగుతున్న తమిళ ఆంధ్ర సినిమాల్లో కూడా ఆయన ప్రభావం పెద్ద ఎత్తున కనబడుతుంది. భారతీ రాజా చాలా మంది ఇప్పుడు అగ్రస్థాయిలో ఉన్న హీరోలందరినీ ఆయనే తెరకు పరిచయం చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. 16 ఏళ్ల వయసు సినిమా, 16 ఏళ్ల వయసు అనే సినిమా ఎలా తమిళనాడు తర్వాత ఆంధ్రాలో ఒక చరిత్ర సృష్టించిందో. ప్రధానంగా ఆయన గ్రామీణ ప్రాంతాల్లోనే సినిమాలని ఎంచుకోవడం, ఆ గ్రామీణ కథలను బేస్ చేసుకుని ఒక కళాఖండాలను తీసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉంటారు. దాదాపుగా 120 సినిమాలు పైన ఆయన తీశారు. తర్వాత ఒక 25 సినిమాల పైన ఆయన నటించారు. ఆయన నటనకు కూడా అవార్డ్స్ వచ్చిన పరిస్థితి. ఇక సినిమాలకు సంబంధించి ఆయన తీసిన డైరెక్షన్స్ లో దాదాపుగా 20 పైగా అవార్డ్స్ వచ్చాయి. పద్మశ్రీ అవార్డు కూడా ఇటీవలే ఆయనకి సొంతం చేసుకున్నారు. ఇటువంటి ప్రఖ్యాతిగాంచిన దర్శకుడు ఈరోజు చనిపోవడం తమిళనాడు పూర్తిగా విషాద ఛాయల్లో ఉంది. సినీ పరిశ్రమ మొత్తం కూడా విషాద ఛాయల్లో ఉంది. ఇటీవల కాలంలోనే తన కుమారుడు కూడా మరణించారు గుండెపోటుతో. అతన్ని హీరోగా పరిచయం చేసి అతన్ని ఒక అగ్రస్థాయిగా నిలబెట్టాలనుకున్న సమయంలో ఆయన గుండెపోటుతో మరణించిన తర్వాత ఆయన పూర్తిగా కూడా కొంత మెంటల్ గా అప్సెట్ అయ్యారు. తర్వాత శారీరకంగా కూడా కొంత సిక్ అయిన నేపథ్యం అయితే తెలుసు. సో కంప్లీట్ గా ఇప్పుడు 1977లో ఏదైతే తన ప్రస్థానాన్ని స్థాపించారో దాదాపుగా 50 ఏళ్ళు వీళ్ళ పరిచయం. ఒకవైపు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కూడా సినిమా పాటలు దర్శకుడుగా వీళ్ళిద్దరికీ ఉన్న అనుబంధం మామూలు విషయం కాదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చనిపోయిన సమయంలో అసలు వాస్తవంగా భారతీ రాజా తాను చెప్పుకుంటూ వచ్చి అసలు మా ఇద్దరికి ఉన్న అనుబంధం చాలాసార్లు వాళ్ళు చెప్పుకున్నారు, ఇతను చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. అటువంటి ఒక మంచి బృందం మిత్రుడిని కోల్పోయానంటూ ఆయన కన్నీరు మున్నీరు అయిన నేపథ్యం. అయితే ముందుగా మిత్రుడు వెళ్ళిపోయాడు. ఆయన ఒక సమయంలో ఒక పాటను కూడా రాసే ప్రయత్నం చేశారు ఎస్పీబీ మీద. మిత్రమా, నువ్వు వెళ్ళిపోయావు, నీ తర్వాత నేను అత్యంత త్వరగా నీ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేస్తాను, నా కోసం ఎదురు చూస్తూ ఉండు అని కూడా ఆయన అర్థం వచ్చేలా తమిళ్లో కొన్ని గీతాలను కూడా ఆయన రచించిన పరిస్థితి. సో ఎక్కడక్కడ కాంట్రవర్సీ లేకుండా చాలా మంది ఇప్పుడున్న అగ్ర హీరోలందరికీ తన దర్శకత్వంలో హీరో స్థాయిని పెంచిన, ప్రధానంగా మనం చూసుకుంటే రజనీకాంత్ కి ఈ 16 ఏళ్ల వయసులో ఒక విలన్ పాత్ర ఇచ్చి తన స్టామినాని ఈరోజు ఆ స్థాయికి తీసుకుని వచ్చిన పరిస్థితి. అయితే ఇప్పుడే ఉదయం ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి చెన్నైలోని తన స్వగృహానికి, టీ నగర్ లో ఉన్న స్వగృహానికి తన బాడీని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే, మృతదేహాన్ని తీసుకుని వచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి కాసేపట్లో ఆ ప్రాంతానికి అగ్రనటులు అందరూ కూడా చేరుకుంటారు. అలాగే ముఖ్యమంత్రి విజయ్ అక్కడ చేరుకునే పరిస్థితి ఉంది. అలాగే కరుణానిధి స్టాలిన్ ఉదయ్ కరుణానిధి కూడా అక్కడికి చేరుకునే పరిస్థితి కనిపిస్తోంది. అయితే అతనికి అన్ని పార్టీలతో ఒక మంచి సంబంధం ఉంది. ఒక మంచి ఇష్యూ ఏదైనా ఉన్నప్పుడు అతను అప్పుడప్పుడు గేయ రచనలు కూడా చేసే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. కొన్ని సినిమాలకి ఆయనే సంగీత స్వరం కూడా కల్పించిన పరిస్థితి. అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో, ఒక డైరెక్షనే కాదు, సినిమా, ఫోటోగ్రఫీ, తర్వాత మ్యూజిక్, వీటన్నిటిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని ఏర్పాటు చేసి ఒక తెలుగు తమిళ చిత్ర రంగానికి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు. హిందీలో కూడా ఆయన 2-3 సినిమాలకి పనిచేసిన ప్రయత్నం కూడా చేశారు. సో ఒక అగ్రజ దర్శకుడు ఈరోజు తమిళనాడు కావచ్చు, ఇటు ఆంధ్రాకి అతనితో ఉన్న, అంటే పాతకాలంలో కంప్లీట్ గా పూర్తిగా కూడా భారతీరాజా సినిమా అంటే కేవలం దాంట్లో హీరోయిన్లు ఎవరున్నారని చూసేవాళ్ళు కాదు, కేవలం భారతీరాజా దర్శకత్వం వహించారు కాబట్టి ఆ సినిమాని చూడటానికి వెళ్లే ప్రయత్నం చేసేవాళ్ళు. అటువంటి అగ్రజ దర్శకుడు మరియు నటుడిని
ఈరోజు కోల్పోయారు. చూడాలి, ఈరోజు సాయంత్రం తన అంత్యక్రియలు కూడా జరుగుతాయని చెప్పి తెలుస్తుంది. కానీ తమిళనాడు చిత్ర పరిశ్రమ, ఇటు ఆంధ్ర చిత్ర పరిశ్రమ కూడా పూర్తి స్థాయిలో కన్నీరు అవుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. మన రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా భారతీ రాజా మరణం ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమని షాక్ గురి చేసింది. 84 వయసులో భారతీ రాజా నిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తన కుమారుడు కూడా ఏడాది కిందట చనిపోయారు. అప్పటి నుంచి కూడా కొంత కామ్ అయిపోయారు ఆయన. అనేక రకాలుగా కొంత ప్లెజెంట్ అయిపోవడం, మానసికంగా కూడా ఆయన్ని చాలా వేధిస్తోంది ఈ మరణ వార్త, తన కుమారుడు మరణ వార్త అన్నట్టుగా తన బంధువులు, కుటుంబీకులు చెప్తున్నారు. సో భారతీ రాజా సినిమాలు తమిళ్లోనే కాదు, దాని తెలుగు వర్షన్లో కూడా అద్భుతంగా రాణించగలిగాయి. సో పద్మశ్రీ కూడా 2004లో అందుకున్నారు ఆయన. సో ఇప్పుడు భారతీ రాజా మరణం తమిళ చిత్ర పరిశ్రమకు ఒక తీరని లోటుగా చెప్తున్నారు సినీ ప్రముఖులు, దర్శకులు, నటినట్లందరూ కూడా. సో మరి కాసేపట్లోనే అక్కడికి సీఎం విజయ్ కూడా చేరుకొని నివాళులర్పించే అవకాశం ఉంది.